జనరంజని శ్రోతలకు పద్మమల్లెల నమస్కారం. సంగీత రంజని కార్యక్రమానికి పునఃస్వాగతం. గత వారంలో కర్ణాటక సంగీత ప్రపంచం ఇద్దరు గొప్ప విద్వాంసులను కోల్పోవటం చాలా బాధాకరం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆ ప్రముఖ విద్వాంసులకు నివాళిగా నేను సమర్పిస్తున్నాను. మొదటగా శనివారం అంటే గత శనివారం 8/3/25 నాడు ప్రముఖ వాయులీన విద్వాంసులు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర నిలయ విద్వాంసులు శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ గారు శివైక్యం చెందారు. ఈయన మా గురువుగారు శ్రీ నేతి శ్రీరామశర్మ గారు హైదరాబాద్ ఆకాశవాణి నిలయ విద్వాంసులుగా పదవీ విరమణ చేసిన తరువాత హైదరాబాద్ నిలయ విద్వాంసులుగా, వాయులీన నిలయ విద్వాంసులుగా పనిచేశారు. దరిదాపుగా ప్రముఖ కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసులు, ఉదాహరణకి ఎంఎల్ వసంతకుమారి గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, ఇంకా శ్రీమతి ప్రేమ రామ్మూర్తి గారు వంటి అనేక మంది ప్రముఖ విద్వాంసులకి, విదుషీమణులకి ఈయన తమ వాయులీన సహకారం అందించారు. కనుక ఈరోజు కార్యక్రమంలో ముందుగా గౌళ రాగంలో శ్రీ మైసూర్ వాసుదేవాచారి గారి కృతి ప్రణమామ్యహం శ్రీ గౌరీ సుతం అనే కీర్తన ఆయన వాయులీన వాద్యంలో విందాం.
శ్రీ కొక్కండవారి వయలిన వాయిద్యం విన్నారు కదా. వీరి తర్వాత 9/3/25 ఆదివారం నాడు తమ బాణీలతో, స్వర రచనలతో, తమ గళంతో శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలకు ప్రాణం పోసిన శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఆ వెంకటేశ్వర స్వామి వారిలో ఐక్యమయ్యారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో పరమపదించటం అనేది ఆయన చేసిన సంగీత సాధనతో సద్గతి చెందారని చెప్పుకోవచ్చు. శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు శ్రీ గరిమెళ్ల నరసింహారావు గారు, కృష్ణవేణి పుణ్య దంపతులకు 1948 నవంబర్ 9వ తేదీన జన్మించారు. ఇంకా శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారి గురించిన అనేక వివరాలను కార్యక్రమంలో ఇంకా తెలుసుకుందాం. కనుక ముందుగా ఆయన స్వరపరిచిన అమృతవర్షిణి రాగ సంకీర్తన అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అనే అన్నమాచార్యుల వార్ల సంకీర్తనను ఆయన గళంలో విందాం. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము, కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము, వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము, వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే, అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు, రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే, అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు, ముంగిట విష్ణు మంత్రము మొగిషుకుడు పఠించే, ముంగిట విష్ణు మంత్రము మొగిషుకుడు పఠించే, వింగడమైన గుణభే వెంకటేశు మంత్రము, వింగడమైన గుణభే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. ఇన్ని మంత్రములకెల్ల ఇందిరానాథుడే గురి,
పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము. ఇన్ని మంత్రములకెల్ల ఇందిరానాథుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము. నన్ను గావ కలిగే పో నాకు గురుడీయగాను, నన్ను కావ కలిగే పో నాకు గురుడీయగాను. వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము, వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము. వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. పాట విన్నాం కదా. ఇప్పుడు ఆయన గురించిన మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం. బాలకృష్ణ ప్రసాద్ గారు తమ రాజమండ్రిలో జన్మించినప్పటికీ తమ 3వ ఏట జంట నగరాలకు వారి కుటుంబంతో చేరి రమారమి 28 ఏళ్ల వయసులో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి శిష్యరికం ఆరంభించారు. ముందుగా వారి గురువుగారు స్వరపరిచిన అన్నమయ్య పదాలను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో వేరే విద్వాంసులతో పాటు బృందగానం చేశారు. అప్పుడే వీరు తిరుపతిలో టీటీడీ వారి అన్నమాచార్య స్కాలర్షిప్లో భాగంగా శ్రీ నేదునూరి వారి క్రింద శ్రీ డి పశుపతి గారి కింద శిష్యరికం చేశారు. ఆయన కొంతకాలం శ్రీ బాలమురళీకృష్ణ గారి దగ్గర కూడా సంగీతం నేర్చుకున్నారు. ఇప్పుడు రాముడి మీద వారు స్వరపరిచి గానం చేసిన ఈతడు ఓ రాముడు అనే సంకీర్తన. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. ఏ తల చూచిన తాని ఇరవు కొన్నవాడు, ఏ తల చూచిన తాని ఇరవు కొన్నవాడు. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఏ తల చూచిన తాని ఇరవు కొన్నవాడు, ఏ తల చూచిన తాని ఇరవు కొన్నవాడు. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. చిరుత ప్రాయమునాడు శివుని విల్లు విరచి మెరసి సీత బెండ్లాడి మించినవాడు. చిరుత ప్రాయమునాడు శివుని విల్లు విరచి మెరసి సీత బెండ్లాడి మించినవాడు. తరి 14,000 దానవుల నిమిషాన జరసి తానొక్కడే చదిపినవాడు. తరి 14,000 దానవుల నిమిషాన జరసి తానొక్కడే చదిపినవాడు. ఏ తల చూచిన తాని ఇరవు కొన్నవాడు, ఏ తల చూచిన తాని ఇరవు కొన్నవాడు. ఈతడు ఓ రాముడు ఏకాంగ
ఏకాంగ వీరుడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. ఓడక విల్లెక్కు పెట్టి ఊరకే ఒక్కమ్మున 7 తాళ్ళు ధరను కూలవేసినవాడు. ఓడక విల్లెక్కు పెట్టి ఊరకే ఒక్కమ్మున 7 తాళ్ళు ధరను కూలవేసినవాడు. జాడగ కొండల చేత జలనిధి కట్టించి వేడుకతో లంక మీద విడిసినవాడు. జాడగ కొండల చేత జలనిధి గట్టించి వేడుకతో లంక మీద విడిసినవాడు. ఏతల చూచిన తాని ఇరవు కొన్నవాడు. ఏతల చూచిన తాని ఇరవు కొన్నవాడు. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. రావణ కుంభకర్ణాది రాకాసుల పరిమార్చి ఈవల అయోధ్య పట్నమేలినవాడు. రావణ కుంభకర్ణాది రాకాసుల పరిమార్చి ఈవల అయోధ్య పట్నమేలినవాడు. శ్రీ వెంకటాద్రి మీద చేరి మాల్యవంతమున వేవేలు చందముల వెలసినవాడు. శ్రీ వెంకటాద్రి మీద చేరి మాల్యవంతమున వేవేలు చందముల వెలసినవాడు. ఏతల చూచిన తాని ఇరవు కొన్నవాడు. ఏతల చూచిన తాని ఇరవు కొన్నవాడు. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. ఏతల చూచిన తాని ఇరవు కొన్నవాడు. ఏతల చూచిన తాని ఇరవు కొన్నవాడు. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. You're listening to 90.1 NBC FM. ఈ వారం మన జనరంజని రేడియో కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు శ్రీమతి ఉషా నిరేష్ శాస్త్రి గారు. వారికి జనరంజని తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 21వ శతాబ్దపు వాగ్గేయకారుల్లో ఒకరైన శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు దరిదాపుగా 800 పైచిలుకు అన్నమాచార్య కీర్తనలను స్వరపరిచారు. 400 కృతులు తెలుగు, సంస్కృత, తమిళ భాషల్లో రచించారు. అనేక వర్ణాలు, తిల్లానాలు, జావళీలు రచించారు. 400కి లలిత గీతాలు రచించారు. 16 నవంబర్ 2012లో టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా, తర్వాత కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులుగా నియమింపబడ్డారు. అంతేకాక ఈయన కొన్ని రాగాలను కూడా సృష్టించారు. వాటిలో ఒక 2 రాగాలను గురించి ఆయన మాటల్లోనే విందాం. పాడుతా తీయగా చల్లగా. మీరు మనం మీ పరిచయం చేస్తున్నప్పుడు అందులో ఒక 2 రాగాలను గురించిన ప్రసక్తి వచ్చింది.
మీరు తయారు చేసినటువంటి 2 మీ మానస పుత్రికలు, 2 రాగాలు, వాటి గురించి మాకు కొద్దిగా వివరిస్తే సంతోషిస్తా. ఈ కొత్త రాగం అనగానే ఎప్పుడు విని ఏవో ధ్వనులు వినిపిస్తాయి ఏమనుకోవద్దు. గౌరీ మనోహరి అని ఒక రాగం, మేళకర్త రాగం. ఈ తిప్పలు ఎక్కడో అక్కడ ఉంది అని ఎవరు అనకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకున్నాను. ఇది ఒకప్పుడు నా వాయిస్ బాగా దెబ్బతినేసి ఒక 15 ఏళ్ళ క్రితం, ఒక 6-7 ఏళ్ళు నేను పూర్తిగా బొంగురు గొంతు వచ్చి పాడతానో లేదో, లైఫ్లో అయిపోయింది నా పని అనుకున్న రోజుల్లో ఒక హనుమంతుల వారికి మొక్కుకుని 21 రోజుల్లో 21 కీర్తనలు చేస్తాను అనుకుని అలా చేసినప్పుడు చివరిగా ఒక రాగం కూడా ఆ స్వామి పేరును సృష్టించి ఆయనకు సమర్పిద్దాం అన్న ఉద్దేశంతో చేసింది. అందువల్ల ఆ రాగానికి సుందర రంజని, అంటే సుందరుడు అంటే హనుమంతుడని అలా పేరు పెట్టుకున్నాను. సరి గపమ్మ దాని సానిదమ పగరి సా. ఇది ఉభయ వక్రం, అంటే ఆరోహణలోను అవరోహణలోను 2 చోట్ల వక్రాలు ఉంటాయి. ఈ వక్రాలు ఉన్న రాగాల్లో సాధారణంగా 99 పాళ్ళు ఆ వక్రం పాటించి తీరాలి, లేకపోతే ఇబ్బంది. దాని లక్షణమే అది, దాని ప్రత్యేకత అన్నమాట. సరిగపమద నీ సనిదమ పగరి స వందనమయ్య వరహనుమంత, వందనమయ్య వరహనుమంత, బంధ విమోచన బాహుబలవంత, వందనమయ్య. ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రాగం ఎక్కడో విన్నామండి అని ఎవ్వరూ అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ పోకడలు సంగీత ప్రపంచంలో ఇంతవరకు ఎవరు ఏ రాగాన్ని పాడినా ఎక్కడ కలవు. కాబట్టి ఇది ఖచ్చితంగా కొత్త రాగం. నాకు నచ్చిన ఇంకొక, ఇది కేవలం నేను సొంత కీర్తన, హనుమంతుడి మీద రాసింది. ఇప్పుడు నేను పాడి వినిపించబోయేది అన్నమాచార్యుల వారి కీర్తన. సగమప నీ సా సని పమగమగని సా. ఇది వినంగానే మీకు ఎక్కడో విన్నామే అనిపించవచ్చు. ఎక్కడో విన్నామే అనిపించే చాలా పాటలలో ఇందులో ఇప్పుడు నేను నిర్దేశించిన స్వరాలు కాక ఇంకా చాలా కలిసి ఉంటాయి. అలాంటివి లేవు, ఇందులో ఉండకూడదు. నేను పెట్టిన సిద్ధాంతం అదనమాట. ఇది భాషాంగ రాగం, 2 నిషాదాలు వాడుతున్నాం కాబట్టి సగమ పని ఖచ్చితంగా ఆరోహణలో ఈ నీరే రావాల్సిందే. సని సాని పమగమగని సా, ఎందుకంటే నీ తర్వాత సా కాబట్టి. అది పమగసని పా, అక్కడికి వెడితే చిన్న నీ రావాలి. అది ఇంకే స్వరం కలవడానికి లేదు. సకల జీవులకెల్ల సంజీవి మందు, సకల జీవులకెల్ల సంజీవి మందు, సకల జీవులకెల్ల సంజీవి మందు, వెకలులైందరు సేవించరు, సకల జీవులకెల్ల సంజీవి మందు, వెకలులైందరు సేవించరు ఈ మందు, సకల జీవులకెల్ల సంజీవి మందు, వెకలులైందరు సేవించరు.
లోకములొక్కట ముంచి పెరిగినది, మూడు లోకములొక్కట ముంచి పెరిగినది. పొడిమి నల్లని కాంతి పొదలినది, మూడు లోకములొక్కట ముంచి పెరిగినది. పొడిమి నల్లని కాంతి పొదలినది, పేడుక కొమ్ములు నాలుగు పెనచి చేయి వారినది. పేడుక కొమ్ములు నాలుగు పెనచి చేయి వారినది. నాడే శేషగిరి మీద నాటుకొన్న మందు, నాడే శేషగిరి మీద నాటుకొన్న మందు. సకల జీవులకెల్ల సంజీవి మందు. వెకలులై ఇందరు సేవించరు ఈ మందు. సకల జీవులకెల్ల సంజీవి ఈ మందు. నాకున్న పరిస్థితిలో పాడే ప్రయత్నం చేశాను. ప్రయత్నం ఎంత బాగుంటుంది, అయితే ఇంకా బాగా పాడితే ఎంత బాగుంటుంది. ఈ చిరంజీవికి భగవంతుడు చిరాయువుని ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ఇంకా బాగా ఆ భగవంతుడి సేవలో అద్భుతమైనటువంటి పాటల్ని పాడి సంగీతం తెలిసిన ప్రతి హృదయాన్ని దోచుకోవాలి ఈ బాలకృష్ణుడు. అందరూ గోపికలు కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. వయసులో నాకంటే 3 సంవత్సరాలు చిన్నవాడు కాబట్టి చిరంజీవ శతమానం భవ. ప్రముఖ సినీ నేపథ్య గాయని శ్రీమతి ఎస్ జానకి గారు వీరికి స్వయానా పిన్ని గారు. బాలకృష్ణ ప్రసాద్ గారు కృష్ణరవళి అనే పేరుతో 80 లలిత గీతాలు కంపోజ్ చేసి వాటిని వారి పిన్ని గారికి అంకితం ఇచ్చారట. వీటిని సంగీత రికార్డింగ్ కంపెనీ వాళ్ళు క్యాసెట్స్గా రికార్డ్ చేశారట. ఎస్ జానకి గారి గళంలో ఇంకా వేరే వారి గళంలో రికార్డ్ చేశారు. వీరు ఇంకా బాలకృష్ణ ప్రసాద్ గారు ఆకాశవాణిలో లలిత సంగీతంలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్. అలా ఆయన 9 ఫీచర్స్లో పాడారట. కలగా కృష్ణమోహన్ గారు, మల్లాది సూరిబాబు గారు వాటికి సంగీత దర్శకత్వం వహించారట. ఆ 9 ఫీచర్స్కి నేషనల్ అవార్డ్స్ రావటం గమనార్హం. ఇవే కాక ఈయన ఆంజనేయ స్వామి వారి భక్తులు కనుక ఆంజనేయ కృతి మణిమాల అనే ఆంజనేయ స్వామి వారి మీద కృతులు రచించారు. అయితే అన్నమాచార్యుల వారివి కూడా ఆంజనేయ స్వామి వారి మీద చాలా సంకీర్తనలు ఉన్నాయి. వాటిలో వీరు స్వరపరిచి ధర్మవతి రాగంలోని మంగాంబుది హనుమంత అనే కీర్తనలో సోల్కట్టు చిట్టస్వరంతో సంకీర్తనను చాలా ఉన్నత స్థాయిలో స్వరపరిచి పాడారు. కనుక ఆ కీర్తనను ఇప్పుడు విందాం. మంగాంబుధి హనుమంత, మంగాంబుధి హనుమంత, నీ శరణమంగ వించితిమి హనుమంత. 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 మంగాంబుధి హనుమంత.
ఆలరి చేతల హనుమంత బాలార్క బింబము ఫలమని పట్టిన 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 ఆలరి చేతల హనుమంత తూలని బ్రహ్మాదుల చేవరములు ఓలి చేకొనిన ఓ హనుమంత తూలని బ్రహ్మాదుల చేవరములు ఓలి చేకొనిన ఓ హనుమంత పమగతాం తకిటగ గరి సజం తకిటతూ పాపమగతాం తకిటగ గరి సజం తకిటతూ సరితజం సరిగ తజం రిగమ్మ తజం గమప కిణత గమప పమగతాం తకిటగ గరి సజం తకిటతూ సరితజం సరిగ తజం రిగమ్మ తజం గమప కిణత గమప ముకుందమపద అణకు పదని తరితదని స క్షణుతని సరి ముకుంద తణకుని తణకు తరితదా మా తరిత క్షణుత మంగాంబుధి హనుమంత నీ శరణమంగ వించితిమి హనుమంత మంగాంబుధి హనుమంత జలధి దాట నీ సత్వముఖ పూలకు అలరి తెలిపితివి హనుమంత జలధి దాట నీ సత్వముఖ పూలకు అలరి తెలిపితివి హనుమంత ఇలయునాకసము ఏకముగానటు బలిమి పెరిగితివి బలి హనుమంత ఇలయునాకసము ఏకముగానటు బలిమి పెరిగితివి బలి హనుమంత పమగతాం తకిటగ గరి సజం తకిటతం సరితజం సరిగ తజం రిగమ్మ తజం గమప కిణత గమప ముకుందమపద తణకు పదని తరితని స క్షణుతని సరి ముకుంద తణకు నిని దద తణకు తరిత దద మమ మమ తరిత క్షణుత మంగాంబుధి హనుమంత నీ శరణమంగ వించితిమి హనుమంత మంగాంబుధి హనుమంత పాతాళములోపలి మైరావణు ఆతల చంపిన హనుమంత పాతాళములోపలి మైరావణు ఆతల చంపిన హనుమంత పాతాళములోపలి మైరావణు ఆతల చంపిన హనుమంత
పాతాళములోపలి మైరావణు ఆతల చంపిన హనుమంత చేతులో మోడ్చుక శ్రీ వెంకటపతి చేతులో మోడ్చుక శ్రీ వెంకటపతి చేతులో మోడ్చుక శ్రీ వెంకటపతి ఈతల గొలిచే హిత హనుమంత చేతులో మోడ్చుక శ్రీ వెంకటపతి ఈతల గొలిచే హిత హనుమంత పమగతాం తకిట గరి సజం తకిటం సరితజం సరిగ తజం రిగమ తజం గమప్ప కిణత గమప పుపుందమ పద తణకు పదని తరితదని స ఝణుతని సరి పుపుంద తణకు ని తద తణకు తరిత మమ తరిత ఝణుత మంగాంబుధి హనుమంత నీ శరణమంగ వించితిమి హనుమంత మంగాంబుధి హనుమంత 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 ఈ నెల 29, 30 తేదీలలో శ్రీ చిన్నజీయర్ స్వామివారి ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సుదర్శన హోమం, శ్రీనివాస కళ్యాణం వంటి కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆసక్తి కలవారు డాక్టర్ జ్యోతి గారిని కానీ 0432-203-803 ఫోన్ నెంబర్ మరొకసారి డాక్టర్ జ్యోతి గారు 0432-203-803 లేక శారద గారిని 0414-988-268 శారద గారిని 0414-988-268 నందు కానీ సంప్రదించగలరు. చెప్పుకుంటూ ఉంటే వారి గరిమకి అంతే లేదు. ఈయన గురువుగారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రచించిన శివపదం గీతాలలో చాలా వరకు స్వరపరిచి పాడారు. వాటిలో దిగ్గజములు కరములచే అనే శివపదానికి హంసధ్వని రాగంలో వారిచ్చిన భణితి అత్యున్నతం, అపురూపం అని చెప్పుకోవాలి. ఆ శివపదాన్ని ఇప్పుడు బాలకృష్ణ ప్రసాద్ గారి కుమారుడైన అనిల కుమార్ గారి గళంలో విందామా? దిగ్గజములు కరములతో దివ్య స్వర్ణ కలశములను, దిగ్గజములు కరములతో దివ్య స్వర్ణ కలశములను అమృతాలు తెచ్చి నిన్ను అభిషేకించెను శివా, అభిషేకించెను శివా.
దిగ్గజములు కరములతో దివ్య స్వర్ణ కలశములను అమృతాలు తెచ్చి నిన్ను అభిషేకించెను శివా, అభిషేకించెను శివా. పద్మకరా పద్మాసనా వరదాభయహస్తా, పద్మకరా పద్మాసన వరదాభయహస్తా, పరమైశ్వర్య స్వరూప హిరణ్యమయ వర్ణ, పరమైశ్వర్య స్వరూప హిరణ్యమయ వర్ణ శివా. దిగ్గజములు కరములతో దివ్య స్వర్ణ కలశములను అమృతాలు తెచ్చి నిన్ను అభిషేకించెను శివా, అభిషేకించెను శివా. అష్టసిద్ధులన్నీ చేరి అర్చించెను నిన్నే, నవనిధులే చెంత చేరి నానారీతుల గొలిచెను. అష్టసిద్ధులన్నీ చేరి అర్చించెను నిన్నే, నవనిధులే చెంత చేరి నానారీతుల గొలిచెను. నీ విభూతులే జగమున నిండి నడుపుచున్నవయ, శక్తి రూప విష్ణు హృదయ సంపత్కర చంద్రధరా. నీ విభూతులే జగమున నిండి నడుపుచున్నవయ, శక్తి రూప విష్ణు హృదయ సంపత్కర చంద్రధరా. దిగ్గజములు కరములతో దివ్య స్వర్ణ కలశములను అమృతాలు తెచ్చి నిన్ను అభిషేకించెను శివా, అభిషేకించెను శివా. నీ చేతను చరాచరం మెల్ల లక్షితము భవ, నీ కటాక్ష వీక్షణలే నిఖిల ధనపు మూలములు. నీ చేతను చరాచరం మెల్ల లక్షితము భవ, నీ కటాక్ష వీక్షణలే నిఖిల ధనపు మూలములు. ఈశ్వర నిన్ను తలచు ఇంట ఐశ్వర్య పరంపరలే, మనసు పాల కడలి వెన్నవయ్య షణ్ముఖావనా. ఈశ్వర నిన్ను తలచు ఇంట ఐశ్వర్య పరంపరలే, మనసు పాల కడలి వెన్నవయ్య షణ్ముఖావనా. దిగ్గజములు కరములతో దివ్య స్వర్ణ కలశములను అమృతాలు తెచ్చి నిన్ను అభిషేకించెను శివా, అభిషేకించెను శివా. పద్మకరా పద్మాసన వరదాభయహస్త, పరమైశ్వర్య స్వరూప హిరణ్యమయ వర్ణ శివా. దిగ్గజములు కరములతో దివ్య స్వర్ణ కలశములను అమృతాలు తెచ్చి నిన్ను అభిషేకించెను శివా, అభిషేకించెను శివా, అభిషేకించెను శివా, అభిషేకించెను శివా.
నారాయణ 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 నీ నామమే గతీక నారాయణ నీ నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పై ముందట భవజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి ఏపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి కొండను నడుమ త్రిగుణరాశి కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది నారాయణ నీ నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ
నరకములు కీడు నరకములు కింది లోకములు కీడు నరకములు అందెటి స్వర్గాలవే మీద కింది లోకములు కీడు నరకములు అందెటి స్వర్గాలవే మీద చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ 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 చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయందే పరమ పదమవల మరేది చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయందే పరమ పదమవల మరేది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. కర్ణాటక సంగీత ప్రపంచం ఇటువంటి మహావిద్వాంసులు 2 రోజుల తేడాలో ఇద్దరిని పోగొట్టుకోవటం అనేది సంగీత ప్రపంచానికే తీరని లోటు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారి గురించి మాట్లాడిన చివరి మాటలతో ముగిస్తున్నాను. ఆయన ఎలా అన్నారంటే, తన గాత్రంలో శ్రీ వెంకటేశ్వరుని ప్రత్యక్షం చేసే మధుర గాయకుడు, అనేక శివపద కీర్తనలతో శివుణ్ణి మెప్పించే సుస్వర నిధి, శివకేశవ అభేద భక్తికి ప్రత్యక్ష నిదర్శనం, నటరాజ చరణ సన్నిధికి చేరుకున్నారు. వారి మరణ వార్త చాలా బాధాకరం. ఆ సంగీత సరస్వతికి ఘన నివాళి అని గురుగారు సామవేదం వారి మాటలతో ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. సిద్ధించినది కదా శివయోగము, సిద్ధించినది కదా శివయోగము, సిద్ధించినది కదా శివయోగము. శుద్ధ బుద్ధము ముదము శోభాకరము, శుద్ధ బుద్ధము ముదము శోభాకరము, సిద్ధించినది కదా శివయోగము, సిద్ధించినది కదా శివయోగము. గురు చరణముల ధరిసి గురిగ శాస్త్రములరసి ఎరుకబడయుటే కదా సరి జ్ఞానయోగము. గురు చరణముల ధరిసి గురిగ శాస్త్రములరసి ఎరుకబడయుటే కదా సరి జ్ఞానయోగము. అరుడే
శరణని తలచి పరవశమున నిలచి కరగిపోవుటే కదా కడు భక్తియు.